కర్ణ ధర్మరాజుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. అప్పుడు ధర్మరాజు కర్ణుడి ధాటికి తట్టుకోలేకపోయాడు. యుద్ధాన్ని విరమించి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు పార్శ్వరక్షకులు సారథి చనిపోయారు. అందుచేత కర్ణుడిని ఎదిరించలేకపోయాడు. యుద్ధాన్ని ఆపేశాడు. ఎంతో దీనుడై యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. అప్పుడు కర్ణుడు ధర్మరాజును వెంటబడ్డాడు. వజ్రం, చక్రం, అంకుశం, మత్స్యం, ధ్వజ, కూర్మం, కమలం మొదలైన శుభలక్షణాలతో కూడిన గౌరవవర్ణం గల తన చేతిలో ధర్మరాజు మూపును తాకాడు. తనను పవిత్రుణ్ణి చేసుకోవాలని, ఆయన పట్టుకోవాలని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో కర్ణుడికి తాను కుంతీదేవికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఇప్పుడు వేయొచ్చు, ఇప్పుడు ధర్మరాజు మీద బాణం వేయచ్చు. అప్పుడే శల్యుడు కూడా ఇలా అన్నాడు. మూపును ఎప్పుడు పట్టుకున్నాడో ధర్మరాజు అంటే ఆయాసపడినట్టుగా, ఓ కర్ణ, రాజశ్రేష్ఠుడైన ధర్మరాజును పట్టుకోకు. ఎందుకంటే పట్టుకున్న వెంటనే అతడు నిన్ను వధిస్తాడు. అక్కడ కూడా చెప్పాడు చూడండి, తన క్రోధాగ్నితో నిన్ను బూడిద చేస్తాడు అన్నాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ ధర్మరాజును చూసి నిందిస్తూ ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నువ్వు మంచి క్షత్రియ కులంలో పుట్టావు, క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నావు. అలాంటి నువ్వు యుద్ధంలో ప్రాణాలు రక్షించుకోవాలని భయపడ్డావు. నీకు యుద్ధం చేయాలని ఉంటే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆచరించటంలో శ్రేష్ఠుడివి కదా. మన రణరంగం భూమిలో నిలబడి నాతో పోరాడు. నువ్వు బ్రహ్మబలంతో స్వాధ్యాయంలో యజ్ఞాలు చేయడంలో నిపుణుడు నువ్వు కనుక ఇక నుంచి యుద్ధం చెయ్యకు. వీరులను ఎదిరించకు, వీరులను ఎప్పుడూ నిందించకు. అసలు మహాయుద్ధాలకే వెళ్ళకు. ఇతరులతో చెడు మాటలు మాట్లాడకు. ఏదో యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉండు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా వంటి వారిని నిందిస్తే నీకు పరిణామమే జరుగుతుంది. ఇలాంటిది చెడు ఫలితమే లభిస్తుంది. కనుక ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు, లేదా కృష్ణార్జునులు ఉన్న చోటుకి వెళ్ళు. ఓ రాజా, ఈ కర్ణుడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో సంహరించడు. రాజా, నువ్వేమనుకోవద్దు, ఈ కర్ణుడు నిన్ను సంహరించడు, ఇది గుర్తుపెట్టుకో. ఆ ధర్మరాజును విడిచిపెట్టాడు. ఎందుకంటే నేను కుంతికి మాట ఇచ్చాను, అర్జునుడిని ఒక్కడనే చంపుతానని. అబ్బో అన్నాడు. తర్వాత కర్ణుడు పాండవ సేన మీదకి వెళ్ళి శత్రువులను చంపేశాడు. అప్పుడు ధర్మరాజు సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధర్మరాజు యుద్ధభూమి నుండి వెళ్ళిపోవటాన్ని చూసి చేది, పాండవ, పాంచాలురు, సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు ధర్మరాజు వెనుక వెళ్ళిపోయారు. అంత పరిగెత్తారు. అలా ధర్మరాజు సైన్యం వెనక్కు తిరగటాన్ని చూసి కర్ణుడు కౌరవ సైనికులతో కలిసి ఎంతో ఆనందించాడు. అందరూ చప్పట్లు కొట్టింది. అప్పుడు కౌరవ సేనలో బేరి, శంఖ, మృదంగాలు, ధ్వనులు, ధనుస్సులు, మ్రోతలు, సింహనాదాలు ఏమిటి పెద్దగా చెలరేగాయి. గెలిచాము అన్నట్టు. ఇంతలో భీముడు కర్ణుడి వైపుకి వచ్చాడు. భీముడు యుద్ధప్రియుడు. ఆ భీముడిని చూసి కర్ణుడు నవ్వుతూ శల్యుడితో ఇలా అన్నాడు. ఓ మద్రరాజా, ఈరోజు నువ్వు సత్యం చెప్పావు. భీముడు గురించి చెప్పినదంతా నిజమే, ఇందులో సందేహం లేదు. ఈ భీముడు శూరుడు, వీరుడు, కోపిష్టివాడు. ఇతడికి శరీరం మీద ఏమాత్రమూ ఆపేక్ష లేదు. ఇతడు ప్రాణాలను లెక్క చేయడు. ఇతడు మహాబలవంతుడు. ఇలాంటి ఈ భీముడు దండధారి అయి వచ్చిన యముడితో అయినా యుద్ధం చేస్తాడేమో. ఇతడి ఆవేశం చూస్తుంటే అలా ఉంది. యుద్ధంలో నేను అర్జునుడినైనా చంపాలి, లేదా అర్జునుడు నన్నైనా చంపాలని నేను చాలా కాలం నుంచి కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ భీముడితో యుద్ధం చేయటం వల్ల ఆ కోరిక ఇప్పుడే ఈరోజే తీరుతుంది. ఎలాగంటే, నేను భీముడిని చంపినా లేదా రథహీనుణ్ణి చేసినా అర్జునుడు ఇక్కడికి వచ్చేస్తాడు.
నన్ను ఎదిరిస్తాడు. అది నా మంచికే అవుతుంది. ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఏ పని చేస్తే మంచిదని అనుకుంటున్నావు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు ఇలా అన్నాడు, అబ్బా ఇప్పటికి అడిగాడు నన్ను, ఓ మహాబాహు, వీర శూర కర్ణ. కాసేపు పొగిడాడు, కొంచెం ఎక్కిపోతున్నాడు. కర్ణ, ఈ పరిస్థితిలో భీముణ్ణి ఎదిరించటమే మంచిది. ఎదిరించు. ఈ భీముణ్ణి ఓడించిన తర్వాతే అర్జునుడి మీదకి వెళ్ళు. వీడిని ఓడించాల్సిందే. అతడితో యుద్ధం చెయ్యి. చాలా కాలం నుంచి నీ మనసులో ఉన్న కోరిక ఈరోజు తీరబోతుంది. ఇది నిజం అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ శల్య, ముందుగా భీముడు ఉన్న చోటికి రథాన్ని నడుపు. కానీ ఆజ్ఞ, భీముడు ఎదుటే నిలుపు అన్నాడు. శల్యుడు వేగంగా రథాన్ని తీసుకొని వచ్చాడు. భీముడికి ఎదురుగా కర్ణుడిని నిలిపాడు. చెయ్యి, యుద్ధం చేయి అన్నాడు. కర్ణ భీముల మధ్య భయంకరమైంది, భీషణమైనది, ఘోరమైనది అయినటువంటి యుద్ధం జరిగింది. ప్రాణుల సంహారం ఘోరంగా జరిగింది. చుట్టుముట్టు ఉండేవాళ్ళు, ప్రాణాలు చాలా పోయాయి. అప్పుడు 2 గడియల్లో భీముడు కర్ణుపై బాణప్రయోగం చేశాడు. కర్ణునిపై ఆ బాణం దెబ్బ కర్ణుడు తీవ్రంగా కొట్టబడి మూర్చిపోయాడు. రథం వెనుక కూలబడ్డాడు. అతడి శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ సమయంలో భీముడు వేగంగా వచ్చి కర్ణుడి నాలుకను కోసేయాలని చూశాడు. అప్పుడు శల్యుడు భీముడికి అడ్డం పడి బ్రతిమాలతో ఇలా అన్నాడు, ఓ మహాబాహు భీమసేన, నా మాట విను. ఆ మాట విన్న తర్వాత చేయవలసిన పని చెయ్యి. అర్జునుడు ఈ కర్ణుడిని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడయ్యా. అందువల్ల అర్జునుడిని ప్రతిజ్ఞ నెరవేరేలాగా చెయ్యి. కర్ణుడిని విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు భీముడు, ఓ రాజా, అర్జునుడి సత్య ప్రతిజ్ఞ నాకు తెలుసు. నేనెందుకు ఇలా ఆవేశపడుతున్నానంటే, ఇతడు నా ఎదుట ధర్మరాజును ఘోరంగా అవమానించాడు ఇప్పుడే. అందుకే కోపించాను. నాకెందుకంటే అది చూసి నాకు అన్నీ పోయాయి. అన్ని ప్రతిజ్ఞలు మర్చిపోయా. నేను మిగిలిన విషయాన్ని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇతడు మూర్ఛపోయినా నాకు కోపం చల్లారటం లేదు. ఈ సమయంలో ఇతడి నాలుకను కొయ్యటమే మంచిదని నా ఉద్దేశం. ఆనాడు రాజులందరూ ఉండగా ఈ నీచుడు మేము వింటూ ఉండగా ద్రౌపదిని నానా మాటలు ఆడినాడు. ఈవిడి నాలుకను కోయాల్సిందే. ఆ మాటలు నువ్వు కూడా దూరం నుండి వినే ఉంటావు. అందువల్లనే ఇతడి నాలుకను కోసేయాలి. అర్జునుడు చంపనే నేను నాలుకను కోస్తాను. ధర్మరాజుకు ప్రియం కోరి నేను ఈ ప్రతిజ్ఞ చేశాను. వీడి నాలుకను నేను కోస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. ఆయన ప్రతిజ్ఞ చేసింది కర్ణుడిని చంపుతానని. అందుకని ప్రాణాలు వదులుస్తాను, నాలుక మాత్రం కోసేస్తాను. నువ్వు ఇప్పుడు మంచి మాట చెప్పావు. నీ మాట అర్థవంతంగా ఉంది. దాన్ని నేను చేదుగా ఉన్న మందును స్వీకరించినట్లుగా స్వీకరిస్తాను. ఓ శల్య, ప్రతిజ్ఞ వ్యర్థమైతే అర్జునుడు బ్రతకడు, నిజమే. అర్జునుడు మరణిస్తే కృష్ణుడితో సహా మేము అందరము మరణిస్తాం. అర్జునుడి దృష్టిలో ఈ క్రూర బుద్ధి అయిన కర్ణుడు పడితే చాలు, ఘోర అవమానాన్ని చెందుతాడు. పూర్వమే ఈ కర్ణుడు ధర్మరాజు కోపానికి కాలిపోయాడు. ఇప్పుడు ఉపాయంతో ఇతడి నా నుండి నువ్వు తప్పించావు అని భీముడు కర్ణుడిని విడిచిపెట్టాడు. పో, ఏంటో నువ్వు చెప్పావు కాబట్టి అంతే. తర్వాత శల్యుడు కర్ణుడు మూర్ఛపోయాడని గమనించి రథాన్ని మరో పక్కకు తీసుకొని వెళ్ళాడు. అలా కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. తర్వాత భీముడు పూర్వం ఇంద్రుడు దానవులను పారద్రోలినట్టుగా కౌరవ మహాసేనును రణభూమి నుంచి పారద్రోలాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51, 52, 53, 54, 55, 56వ అధ్యాయాలు. భీముడు ఎట్లా సహజంగా విజృంభించాడు చూడండి. సంజయుడు ఇలా చెప్పాడు,
ఓ మహారాజా, ఆ మహాసంగ్రామములో కర్ణుడు యుద్ధం నుండి విముఖుడైపోయాడు. అతన్ని చూసి దుర్యోధనుడు తన సోదరులతో ఇలా అన్నాడు. ఎందుకంటే భీముడు విక్రమించాడు అట్లా. ఓ సోదరులారా, మీరు తొందరగా వెళ్ళి కర్ణుడిని రక్షించండి. ఏంటి ఆ భీముడు అట్లొచ్చాడు మధ్యలో, వెళ్ళండి. భీముడి వల్ల మన కర్ణుడికి పెద్ద సంకటం ఏర్పడింది తెలుసా. కర్ణుడు మహాసాగరంలోకి మునిగిపోతున్నాడు అన్నాడు. వెంటనే నీ పుత్రులు దుర్యోధనుడి మాటలు పాటించారు. భీముడిని చంపేయాలని విపరీతమైన కోపంతో యుద్ధానికి దిగారు. మిడతల అగ్నిలోకి దూకినట్లుగా భీముడి మీదకు దూకారు. నీ కొడుకుల పేర్లు విను. హృతర్వుడు, దుర్ధరుడు, క్రాతుడు, వివిచ్ఛువు, వికటుడు, సముడు, నిషంగి, కవచి, పాశి, నందోపనందకులు, దుష్ప్రదర్షుడు, సుబాహువు, వాతవేగుడు, సువర్చసుడు, ధనుర్గ్రాహుడు, దుర్మదుడు, జలసంధుడు, బలుడు, సహుడు అనేటువంటి వాళ్ళు కూడా. అంటే 20 మంది మహావీరులు, మహాబలవంతులు. వీరందరూ రథాల మీద వచ్చి భీముణ్ణి అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. వీరందరూ అనేక చిహ్నాలు కలవారు. భీముడి మీద ఎన్నో బాణాలను ప్రయోగించారు. వారు తీవ్రంగా పీడిస్తూ ఉంటే భీముడు ఆ బాణాలను లెక్క చేయలేదు. భీముడికి ఏమీ లెక్కలేదు, మహానుభావుడు. మరి ముఖ్య ప్రాణుడు. నీ పుత్రులు వెంట వచ్చిన 50 రథాలను వేగంగా నాశనం చేశాడు. అప్పుడు భీముడు చాలా కోపంగా ఉన్నాడు. ఇక నీ పుత్రుల పని పట్టేశాడు. ఒక బాణంతో వివత్సుడు శిరస్సును నరికేశాడు. అతడు మరణించటాన్ని చూసి అతడి సోదరులు 2 వేగంగా భీముడి మీదకి దూకారు. అప్పుడు భీముడు 2 బాణాలను ప్రయోగించి ఆ 2 చంపేశాడు. అది అన్నమాట. వారు దేవపుత్రుల వంటి వారు. వారి పేర్లంతా వినండి. వికటుడు, సముడు. వీళ్ళు పోయారు. తర్వాత భీముడు ఒక పదునైన బాణాన్ని ప్రయోగించి క్రాతుణ్ణి యమలోకానికి పంపేశాడు. ఓ మహారాజా, యుద్ధంలో అలా వీరులు, ధనుర్ధారులు అయిన నీ పుత్రులు అలా మరణిస్తూ ఉండగా నీ సేనలో ఆహాకారులు చెలరేగాయి. అంతా పోతున్నారు అంతా కూడా. మళ్ళీ భీముడు విజృంభించాడు. నీ పుత్రులైన నందుణ్ణి, ఉపనందుణ్ణి చంపేశాడు. అలా నీ పుత్రులు ఘోరంగా మరణించటం చూసి కర్ణుడు మనస్సులో ఎంతో దుఃఖించాడు. తన రథాన్ని మళ్ళీ భీముడి ఉన్న చోటుకి తోలమన్నాడు. కర్ణుడు రథం భీముడి రథాన్ని సమీపించి ఇక కర్ణ భీముల మధ్య ప్రారంభమైన సంఘర్షణ అతి భయంకరంగా మారింది. కౌరవ పాండవులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. తర్వాత సుశర్మ 10 బాణాలతో అర్జునుడిని, 3 బాణాలతో శ్రీకృష్ణుడి భుజాన్ని గాయపరిచాడు. 1 బాణంతో జెండాని కొట్టాడు. అప్పుడు ఆ జెండా మీద విశ్వకర్మ నిర్మించిన వానర శ్రేష్ఠుడు ఒక పొలికేక పెట్టాడు. ఓ పెద్ద పొలికేక. కౌరవ సైన్యాన్ని భయపెడుతూ పెద్దగా గర్జించాడు. ఇంతవరకు గర్జించలేదు, ఈయన గర్జించాడు. కపేస్తు నినదం శ్రుత్వా, కపేస్తు నినదం శ్రుత్వా సంత్రస్తా తవ వాహిని, సంత్రస్తా తవ వాహిని భయం విపులమాదాయ, భయం విపులమాదాయ నిశ్చేష్ట సమపద్యత. ఆ వానరుడి భీషణ నాదాన్ని విని నీ సేన ఎంతో భయపడిపోయింది, నిశ్చేష్టమైపోయింది. అప్పుడు అలా రణభూమిలో నిలబడిన సేన అనేక విధాల పూలతో నిండి ఉన్నటువంటి చైత్రరథం అనేటువంటి కుబేరుడి పూల తోటలాగా కనిపించింది. తర్వాత అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు.
వెంటనే శ్రీకృష్ణుడు కూడా పాంచజన్య శంఖాన్ని పూరించి భూమ్యాకాశాలకు నింపివేశాడు. అంత పెద్దగా పూరించారు ఇద్దరు శంఖధ్వనులు. ఆ ఇద్దరి శంఖధ్వనులను విని సంసప్తక సేన వణికిపోయింది, ఎంతో భయపడింది, వేగంగా పారిపోయింది. అర్జునుడు అప్పుడు ఎన్నోసార్లు నాగాస్త్రాన్ని ప్రయోగించి వారి కాళ్లను బంధించేశాడు, వారిని కదలకుండా చేశాడు. అలా పాదబంధంతో బంధించబడగా సంసప్తకులు ఇనుప బొమ్మల్లాగా నిశ్చేష్టులైపోయారు. తర్వాత అర్జునుడు తారకాసుర సంహార సమయంలో ఇంద్రుడు దైత్యులను వధించినట్లుగా వారందరినీ వధించాడు. అర్జునుడి బాణాలు తీవ్రంగా తగలటంతో సంసప్తకులు అర్జునుడి రథాన్ని వదిలిపెట్టేశారు. ఆయుధాలన్నిటినీ రణభూమిలోకి వదిలేసి పరిగెత్తాలని చూశారు. కానీ వారు పాదబంధంతో బంధింపబడటం వల్ల కదలలేకపోయారు. అప్పుడు అర్జునుడు వారిని పదునైన బాణాలతో సంహరించాడు. మొత్తానికి సంసప్తకుల పాదాలను పాములు చుట్టుకోవటాన్ని సుశర్మ చూశాడు. అర్జునుడు నాగాస్త్రంతో తన సేన బాధపడుతూ ఉండటాన్ని సహించలేకపోయాడు. వేగంగా గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు పాములను తింటూ ఎన్నో గరుడ పక్షులు దూకాయి. ఆ పక్షులు చూసి పాములు పారిపోయాయి. అప్పుడు అర్జునుడు మహాస్త్రాలను వర్షించాడు. వారి బాణవర్షాన్ని ధ్వంసం చేసి సంసప్తక యోధులను సంహరించాడు. తర్వాత కృపుడికి సుకేతుడికి ఘోర యుద్ధం జరిగింది. కృపుడు ఒక క్షురప్రంతో అంటే సుకేతుని శిరస్సును ఖండించాడు. ఆయన శిరస్సు గద్ద తెచ్చిన మాంసఖండంలాగా నేల మీద పడిపోయింది. చాలాసేపు అనుకున్నాం కదా మనం. తర్వాత అతడి శరీరం నేల మీద పడింది. ఓ మహారాజా, రణభూమిలో ఘోర యుద్ధం జరుగుతోంది. తర్వాత ధర్మరాజుకి అశ్వత్థామకి మధ్య భీకర యుద్ధం జరిగింది. తర్వాత కర్ణుడు తొందరగా పాంచాలు మీదకు వెళ్ళాడు. ఓ మహారాజా, ఆ పగలు మధ్యాహ్న సమయంలో ఏనుగులు, గుర్రాలు, జనాలు రెండు పక్షాల్లోనూ అధిక సంఖ్యలో మరణించారు. జయాన్ని కోరుకుంటూ పాంచాలులందరూ చెట్ల మీదకు పక్షులు కలిసి దూకినట్లుగా ఒక్కసారిగా కర్ణుడి మీదకి దూకేశారు. కర్ణుడు పాంచాల సేనలో ముందు వస్తున్న వారిని కొన్ని బాణాలతో వధించాడు. తర్వాత కర్ణుడు వ్యాఘ్రకేతువు, పాండవ పక్షంలో ఉన్న సుశర్మమిత్రుడు, ఉగ్రాయుధుడు, జయుడు, శుక్రుడు, రోమమానుడు, దుర్జయుడు సింహసేనుల మీదకి వెళ్ళి బాణాలు ప్రయోగించారు. ఆ వీరులు కర్ణుని చుట్టుముట్టారు. అప్పుడు కర్ణుడు దూరం నుంచే యుద్ధం చేస్తున్న ఆ 8 మంది వీరులను 8 పదునైన బాణాలతో బాధించాడు. తర్వాత వేల కొద్ది యోధులను వధించాడు. చేది మహాభ్రాతుల్లో జిష్ణువును, జిష్టుకర్మను, దేవాసిని, భద్రుణ్ణి, దందుణ్ణి, చిత్రుణ్ణి, చిత్రాయుధుణ్ణి, హరిని, సింహకేతుణ్ణి, రోచమానుణ్ణి, శలభుణ్ణి వధించాడు. చేది కేకయ్య పాంచాల సేనల్లో వీరుల చేత పూజింపబడిన అనేక మంది వీరులను కర్ణును పేరు పెట్టి పిలిచి మరీ వధించాడు. మరొక వైపు అర్జునుడు అనేక మంది సంసప్తక గణాలను సంహరించి సేన మధ్యలో శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: పొంగు జనార్దన, యుద్ధం చేస్తున్న ఈ సైన్యం చెల్లాచెదరైపోయింది. సంసప్తకులలోని మహారథులు తమ గణాలతో పారిపోతున్నారు. సింహగర్జన విన్న మృగాలలాగా నా దెబ్బకు తట్టుకోలేక పారిపోతున్నారు. కృష్ణ, ఈ కర్ణుడు మన సైన్యాలను తరిమి కొడుతున్నాడు కనుక అతడి వద్దకు రథాన్ని నడిపించు. ఈ సంసప్తకులను యుద్ధంలో విడిచి ఇప్పుడు మనం సూతపుత్రుడి వైపుకు పోదాం పద. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.